సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన NSUI నేతలు కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. NSUI నేతలు వివిధ మార్గాల్లో కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో అక్కడి వాతావరణం వేడెక్కుతోంది. NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో అటు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై దాడి చేయొచ్చనే అనుమానంతో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చివరకు తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. భార్యాభర్తల ఫోన్లను ట్యాప్ చేయించి వింటున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ సాధారణమేనని ఇటీవల ఢిల్లీలో రేవంత్ రెడ్డి అన్నారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ను సహజమని చెప్పిన ముఖ్యమంత్రిపై ఈడీ, CBI కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులతో పాటు సొంత మంత్రుల ఫోన్లను కూడా ఆయన ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో ఆయన ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతావా? అసలు రోజొక డ్రామా. ఇవాళ అసలు నువ్వు ఇప్పుడు దాదాపు ఈ నవంబర్ వస్తే 2 years అవుతుంది. అసలు కొత్త ప్రాజెక్ట్ కానీ కొత్త స్కీములు కానీ ఒక్కటన్నా నువ్వు చెప్పినవి ఇంప్లిమెంట్ చేసినావా? ఎంతసేపు ఒక డ్రామా చేయడం తప్పితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఎటు పరిస్థితిలో ఈడీ, CBI కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పెట్టాలి. ఎందుకంటే 119 శాసనసభ్యులై, అంటే ఆయనది ఒక్కటి తీస్తే 118 శాసనసభ్యులై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు. 17 మంది ఎంపీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు. ఇవాళ ఎమ్మెల్సీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఈడీ, CBI కేసు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే తన మతి స్థిమితాన్ని కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాక నోటికి వచ్చినట్టు కౌశిక్ రెడ్డి అలియాస్ కోవట్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అరే కౌశిక్ రెడ్డి, నిజంగా నీకు సిగ్గు అనేది ఉంటే శాసనసభ్యునిగా ఉన్నప్పుడు బాధ్యతతోటి మాట్లాడాల్సిన ఒక అవసరం ఉంటుంది. నీ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే నీకు ఓటేసిర్రో ఈరోజు వాళ్ళు కూడా మా శాసనసభ్యుడు ఇసొంటోడు ఎందుకు వీన్ని ఓట్లేసి గెలిపించినామని చెప్పి అసహించుకునే ఒక దుస్థితి ఈరోజు నీ మాటల వల్ల ప్రజలు అనుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.